నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు షేక్ అబ్దుల్ గనీ. గనీ ఇక్కడ ఉండేది ఎక్కడ? నేను రహమన్న డివిజన్లో హెచ్ఎఫ్ఆర్ ఫేజ్ 2లో ఉంటాను. నేను ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ ఉంది. సో మరి ఎట్లా ఉంది మరి ఇప్పుడు పరిస్థితి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఎట్లా ఉంది మరి అభివృద్ధి విషయంలో మీ ఏరియాలో? అభివృద్ధి అంటే ఇప్పుడు తగ్గంటే ఏం జరగలే. ఇప్పుడు 6 గ్యారెంటీ ఇస్తాన్నారా, ఇప్పుడు తగు ఏం అభివృద్ధి అంటే మనకి ఏం కనిపించలే. వాళ్ళు ఏం చేస్తేలే, మామూలు వాళ్ళు హడావుడి చేస్తారు అంతే. డివిజన్లో వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, హడావుడి చేసి ఎక్కడిది అక్కడ వాళ్ళు అంటే బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. అభివృద్ధి అంటే ఏం చేయలే. ఇప్పుడు జుబ్లీస్లో అంటే మాగంటి గోపీనాథ్ సార్ అంటే ఉన్నారా టీఆర్ఎస్ గురించి. ఇప్పుడు మన రహమత్ నగర్ డివిజన్లోనే మామూలు మనకు జోపిడీలు ఉంటాయి. జోపిడీలు తీసి డబుల్ బెడ్రూమ్ కట్టించింది. 300 జోపిడీలు ఉంటే తీసేసి 400 అట్లా ఉంటాయి. తీసేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. మళ్ళా మీకు మన దళిత్ సెంటర్ కట్టించిండ్రు. నీలా ట్యాంక్ పైన కట్టించింది సార్ రహమత్ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే గోపీనాథ్ సార్. మళ్ళీ మీకు రోడ్స్ వేపించిండ్రు. మళ్ళీ మీకు ఫంక్షన్ హాల్ కట్టించిండ్రు. మళ్ళీ ఒక 5 ఎకరంలో మళ్ళీ గ్రౌండ్ కట్టించిండ్రు. పిల్లలకి ఆడడానికి లేకపోతే ఆ గ్రౌండ్ ఇచ్చిండ్రు. పింఛన్ ఇప్పించిండ్రు. బతుకమ్మ ప్రోగ్రామ్ వస్తే గిఫ్ట్ ఇచ్చిండు. రంజాన్ వస్తే చీర ఇప్పించింది సార్ కేసీఆర్ నాన్న. పండుగకి మనకు ముస్లింకి మైనార్టీ ఉంటే క్రిస్టియన్ కానీ మైనార్టీ కానీ అందరికీ కలుపుకొని తీసుకుపోతుండే. ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరం వచ్చి గందగోళం చేసేస్తారు. వాళ్ళకి ఏం అర్థమైతేలే, వాళ్ళే కొట్టుకుతారు సార్. డివిజన్లో రహమన్ జిల్లా మొన్న వాళ్ళే కొట్టుకుతారు. మొన్న నిశ్చట్లో మొన్న 2-3 రోజుల ముందు మళ్ళీ కొట్టుకున్నారు. వాళ్ళే వస్తూ వాళ్ళు మీటింగ్ చేసుకోరు, వాళ్ళే చేసుకోతారు. ఇట్లుంటే మరి వాళ్ళ అభ్యర్థి గెలిచేటట్టు ఉందా మరి కాంగ్రెస్? మనకి అంటే వాళ్ళు ఏం చేసిరంటే అడుగుతారు సార్. ఓటు అడగనికే లేదు వాళ్ళకి. ఇప్పుడు తగ్గ వాళ్ళు డివిజన్లో తిరగడానికి ఛాన్స్ లేదు. ఏం చెప్పుకోతారు చెప్పండి? ఇది చేసినంటే చూపెట్టారు చెప్పండి. ఇది చేసిన తర్వాత ఓటు అడిగితే ఎవరు వేస్తారా? అసలు వాళ్ళు పనినే చేయలేదు సార్. ఏం చెప్తారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు అందించినాం ప్రజాపాలనలో. ఈ 2 ఏళ్లలో అన్ని పథకాలు అందినాయి అంటారుగా. ఎక్కడ సార్ మీరు చెప్పండి, ఎక్కడ ఉంది చూపెట్టండి. వాళ్ళు చేసింది ఏది? ఒక బస్ ఫ్రీ చేసిండ్రు అంతే. బస్ ఫ్రీ చేసిండ్రు. దాంట్లో అవి జెంట్స్కి వాల్యూనే లేదు. రేట్ పెరిగినాయి. మళ్ళీ బస్సులో సీట్ దొరకది. గంటకు ఒక బస్సు వస్తుంది సార్. దాంట్లో అవి ఎక్కడుంది మీరు చెప్పండి? వాళ్ళు ఇచ్చింది 2500 ఇస్తున్నారా? ఇచ్చారా? 2 సంవత్సరం దాటింది. 2500 ఇస్తున్నారా? గ్యాస్ ఫ్రీ అన్నారా? 500కి గ్యాస్ ఇస్తున్నారా? ఎక్కడ వస్తుంది సార్ మీరు చెప్పండి? ఒకసారి చూపెట్టండి సార్ మీరు. లేదా మనం ఇంటింటికి అడగదాం సార్. ఒకసారి అడగండి. కరెంట్ ఫ్రీ అన్నారా? అది కరెంట్ ఎక్కడివి ఫ్రీ లేదు. మళ్ళీ 200 అది ఈనోడు కొద్దిగా దాటితే మొత్తం నెలకు మొత్తం కట్టాలా. అది డబల్ వస్తుంది. ఇంతకుముందు అది బెస్ట్. ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు నల్ల కలెక్షన్ ఉన్నది. అది నల్ల కలెక్షన్ ఫ్రీ అన్నారు. 20,000 రిటైల్ ఫ్రీ అన్నారు. ఆ ఫ్రీ ఆల్రెడీ అప్పుడు జరిగింది. వీడు వచ్చినాక మళ్ళీ బిల్లు కట్టంటారు. మళ్ళీ నల్ల బిల్లు ఒక్కొక్క బిల్లు 20,000, 50,000, 30,000 అయిపోయింది వీళ్ళు చేసిన దానికి. ప్రజాపాలన అంటే మళ్ళీ మాకు ఓటు వేయండి అంటే ఎట్లా ఇస్తారు చెప్పండి సార్ మీరు? మళ్ళీ మీకు మనకి ఎమ్మెల్యే సార్ జుబ్లీస్లా ఎంత మంచి అభివృద్ధిని పనిచేసినట్టు వాళ్ళు మనం గుర్తుండాలా సార్కి. మనం పెట్టుకోవాలా. ఎందుకంటే మన ఇప్పుడు మనకి మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు అట్లా మనం దేవుడు అట్లా మనకు చూసుకున్నాం మనం. ఇప్పుడు ఆయన మనకు గుండెల ఇది కావాలంటే ఏమైనా సరే చేసి పెడతా అంటుండే. జనాల్లో ఎంబడే వస్తుండే. సార్ మనకి ఇట్లా ప్రాబ్లం ఉంది సార్, రోడ్స్ ప్రాబ్లం ఉంది. అరే ఎందుకు నేను రాసిస్తాం, చేసేస్తా అంటే. గోపీనాథ్ ఏం చేయలేదంటానుగా మరి. ఇక్కడ ఉన్న దీపక్ రెడ్డి కావచ్చు, నవీన్ యాదవ్ ఇప్పుడు మీ ముందర ఉన్నాయి సార్. మీకు ఏం కావాలో చెప్పండి. ముస్లింకి దళిత్ ఇప్పుడు ముస్లిం ఉన్నారా? ఫంక్షన్ హాల్ కట్టించింది. దళిత్ సెంటర్ కట్టించింది. అందరికి కులాలకి ఇప్పుడు గ్రౌండ్ ఉంది. అందరికి పనికి వస్తున్నాయి. రంజాన్ పండుగ చేస్తే నమాజ్ చేసుకుంటున్నాడు. బతుకమ్మ పండుగ వస్తే అక్కడ ఆడుకోనికి మొత్తం పండుగ చేసుకోనికి వచ్చింది. మళ్ళీ చీర ఇచ్చింది, గిఫ్ట్ ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇచ్చారు సార్? మొన్న రంజాన్కి ఏమి ఇచ్చి చెప్పండి నాకు. పోటీ ఎట్లా ఉంటుంది ఈ ముగ్గురు మధ్యలో? ఇక్కడ పోటీ అంటే మనకి ఇప్పుడు అందరికి తెలిసింది. అభివృద్ధి ఎవరు చేసారు వాళ్ళకి ఓటేస్తారు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు పింఛన్ ఉన్నది. పింఛన్ ఎక్కడ ఇచ్చింది సార్ నాకు చెప్పండి? 4,000 ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చింది సార్? 2,000 వస్తున్నాయి. అది ఎవరు ఇచ్చారు? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు.
కళ్యాణ్ లక్ష్మి 1,00,000 బంగారం ఇస్తాను, అదే 1,00,000 రూపాయలు సార్ ఇచ్చిన, అది బి వస్తలే, ఆ 1,00,000 రూపాయలు బి వస్తలే. మళ్ళీ స్కూటీ ఉంది, స్కూటీ ఇస్తున్నారా, అది ఇప్పుడు దాకా కనిపించలే. ఎక్కడ ఇచ్చిండ్రు ఒక్కసారి చూపండి. స్కూటీ కనిపిస్తలే, ఏం లేదు. తులం అన్ని గందరగోళం చేసిరు సార్. ఏం పని చేయలే వాళ్ళు. మామూలు జస్ట్ వచ్చి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది వచ్చింది, 2 సంవత్సరాలు ఏం చేయలేవు. అది అభివృద్ధి పని ఒకసారి చూపెట్టండి చెప్పండి. లేకపోతే నేను కార్యకర్తను లేవు, మనం ఇప్పుడు బస్తీలో మనకి ఐడియా వస్తుందిలే, ఎక్కడ చేసిన ఇది చేసినట్టు చెప్పండి ఎక్కడ ఉంది చెప్పండి. సో అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కావచ్చు, సునీత గారు కావచ్చు, దీపక్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది అంటారు? అంటే ఎవరెవరి మధ్య ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు సునీత మేడం అంటే ఎమ్మెల్యే సార్ వైఫ్. ఇప్పుడు సార్ చేసిన దానికి ఎంత పని చేసిర్రు, మనం బి సునీత మేడంకి గుర్తు పెట్టుకోవాలా. సునీత మేడంకి బంపర్ మెజార్టీకి మనం జూబ్లీహిల్స్లో అందరు అనుకున్నాం, బంపర్ మెజార్టీ గెలిపించుకుందాం అంటే మనం అనుకున్నాం. అదే ఉంటుంది సార్. థ్యాంక్ యూ.